వెల్కమ్ టు ఎస్ఫో మీడియా. నేను మీరేక. ఈరోజు మనం వచ్చేసాం. మనకి చాలా మంది దంత సమస్యల గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఏది అపోహ, ఏది నిజం, దీని గురించి మనం మాట్లాడుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ భాను సత్యనారాయణ గారు. నమస్కారం డాక్టర్. చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి దీని గురించి. మనకి డెంటల్ డాక్టర్ అంటే ఎప్పుడు రావాలి, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తూనే వస్తుంటారు తప్ప ఏ టైంకి ఎన్ని నెలలకు ఒకసారి విజిట్ చేయాలని కానీ, లేదంటే కొన్ని చిట్కాలు వాడితే పళ్ళు తెల్లగా అవుతాయి, తెల్లగా ఉంటేనే పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందామండి. సో డెంటల్ అపాయింట్మెంట్ అనేది ఎన్ని నెలలకు ఒకసారి కన్సల్ట్ అవ్వాలంటారు డాక్టర్? యూజువల్‌గా డెంటల్ అపాయింట్మెంట్ ఎప్పుడు కూడా ఇయర్లీ వన్స్ మనం డాక్టర్ దగ్గరికెళ్ళి చెక్ చేయించుకుంటాం కదా! సో ఇయర్లీ వన్స్ అని ఎందుకంటామంటే యాక్చువల్‌గా మనకి నొప్పి లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా పన్ను పుచ్చు స్టార్ట్ అవ్వడం గాని ఇనీషియల్‌గా ఎప్పుడు కూడా పెయిన్ ఉండదు. సో ఒకసారి ఆ పుచ్చు అనేది లోపల దాకా వెళ్ళిన తర్వాత మాత్రమే పెయిన్ వస్తుంది. అదే మనం ముందే ఆపగలిగితే డెంటల్ చెకప్ చేయించుకొని సో మనకి అటు ఇబ్బంది ఎక్కువ ఉండదు. అలాగే మనకి కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉండదు. సో అందరికీ బాగా తీపి తినొద్దు, చిన్నపిల్లలకి బాగా చెప్తుంటారు. మీరు తీపి తినడం వల్ల పళ్ళు త్వరగా పుచ్చిపోతాయి అని చెప్పేసి. అంటే తీపి తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి అంటారా? తీపి అంటే చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ తీసుకోద్దాం అంటామంటే సో, మనం తీసుకునే తీపి వస్తువులనేవి మన టీత్ మీద స్టక్ అయిపోతుంటాయి. సో, వాటికి స్టిక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ బ్యాక్టీరియా దాని మీద చేరి త్వరగా పాడైపోయడానికి అవకాశం ఉంటుంది. అదే ఆ తీపి వస్తువులు తీసుకున్న వెంటనే అంటే వెంటనే ఇన్ ద సెన్స్ ఒక 5, 10 మినిట్స్ మనం మంచిగా వాష్ చేసుకోగలిగితే ఆ డిపాజిట్స్ ఏమి ఆ టీత్ మీద ఉండవు కాబట్టి సో, పుచ్చిపట్టే ఛాన్స్ తక్కువుంటది. ఏదేమైనా పిల్లలకి మాత్రం తీపి వస్తువులు ఎగ్జాంపుల్ చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ తక్కువ తీసుకునే సలహా ఇవ్వాలి. సో మనం బ్రష్ చేసుకునేటప్పుడు కూడా స్లోగా బ్రష్ చేస్తే మన డెంటల్ దంతాల మీద ఉన్న జర్మ్స్ పోవు. అది మనం తిన్న ఆహారం అక్కడే ఉంటుంది అని అంటారు. అంటే స్లోగా బ్రష్ చేసుకోవాలా? ఫాస్ట్‌గా బ్రష్ చేయాలా? ఎలా చేయాలంటారు? సో, బ్రష్ చేసుకోవాలి. అది స్లోవా, ఫాస్టా అనేది పక్కన పెడితే 2-5 మినిట్స్ అని చెప్తాను జనరల్‌గా బ్రష్ చేసుకునే టైం అనేది. సో, ఆ టైంలోనే మనం అన్ని టీత్ కవర్ చేసుకోవాలి. అంటే 2 మినిట్స్, 3 మినిట్స్‌లో ఓన్లీ ఫ్రంట్ టీత్ లేకపోతే పక్క టీత్ అని కాకుండా టోటల్‌గా మనకున్న 32 టీత్ కవర్ అయ్యేలా చేసుకోవాలి. సో, యూజువల్‌గా 2-5 మినిట్స్ చెప్తాం. మరీ 5 మినిట్స్ కంటే ఎక్కువ వస్తుంటాయి. చాలామంది 10 నిమిషాలు, 20 నిమిషాలు అలాగా బ్రష్ చేసుకుంటానే ఉంటారు. దానివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు బ్రష్ చేసుకుంటే ఏమవుతుందంటే చిగురు దగ్గర పన్ను అరగడం అనేది మనం చూస్తుంటారు. అలాగే బ్రష్ గట్టి బ్రష్ వాడాలా? మెత్తటి బ్రష్ వాడాలా? చాలామంది గట్టి బ్రష్ వాడితేనే పళ్ళు క్లీన్ చేసుకున్నాం అనే ఇది ఉంటది. బట్ బ్రష్ ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉండాలి. ఎగ్జాంపుల్ సాఫ్ట్ బ్రష్ దొరుకుతాయి. లేకపోతే అల్ట్రా సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ ఇట్లాంటి బ్రషెస్ మాత్రం మనం యూజ్ చేయాలి. సో, అల్ట్రా సాఫ్ట్ గాని, సాఫ్ట్ గాని వాడి 2-5 మినిట్స్ చేస్తే మనకు సరిపోతుంది. ఎక్కువసేపు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అదే డ్యూరేషన్‌లో అన్నిట్లతో మనం బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నప్పుడు బ్రష్ చేయొచ్చా? చేయకూడదా? అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలంటారు? సో, చిగురు నుంచి రక్తం కారుతుందంటే ఫస్ట్ మనం డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏదో కంప్లైంట్ ఉంది, చిగురు వాపు ఉంది, లేకపోతే ఆ చిగురుకి సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనం డాక్టర్‌ని సంప్రదించాలి ఫస్ట్. తర్వాత బ్రషింగ్ అనేది డాక్టర్ మన సలహా మేరకు సాఫ్ట్ గాని, అల్ట్రా సాఫ్ట్ బ్రష్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. బ్రష్ చేసుకోవడం వల్ల మనకేమి చిగురు సమస్య అనేది పెరగదు. బట్ ఆ చిగురు సమస్యకి ఏదైతే ట్రీట్మెంట్ అవసరమో అది తీసుకొని మనం రెగ్యులర్‌గా బ్రష్ చేసుకోవచ్చు. క్యావిటీస్ అనేవి మన పళ్ళల్లో చిన్న చిన్న క్యావిటీస్ ఏర్పడుతూ ఉంటాయి. సో అవి నార్మల్‌గానే వానిష్ అయిపోతుంటాయా? లేదంటే దానికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలంటారా? క్యావిటీస్ అంటే జనరల్‌గా పుచ్చు అనేది రకరకాలు ఉంటాయి. సో, ఆ పుచ్చు ఎంత డెప్త్ ఉంది అనే దాన్ని బట్టి మనకి ఆ పుచ్చు పెరుగుతుందా? లేకపోతే మళ్ళా వెనక్కి రివర్స్ అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. పంటి లోపల ఎనామిల్, డెంటిన్ లోపల నరాలుంటాయి. పల్ప్ అంటాం. సో, ఎనామిల్ వరకు ఉన్న పుచ్చు ఏదైతే ఉందో అది మళ్ళా రివర్స్ అయిపోతుంది. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే. అంటే ఆ పుచ్చు లోపల ఫుడ్ పార్టికల్స్ స్టక్ అవ్వకుండా మనం చూసుకోగలిగితే మంచిగా శుభ్రం చేసుకుంటే రివర్స్ అయిపోతుంది. అదే ఎనామిల్ దాటి కింద దాకా వెళ్ళిందనుకో డెంటిన్ వరకు సో అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. మనం డెంటల్ చెకప్ చేయించుకొని డాక్టర్ని సంప్రదించి ఏదైతే పుచ్చు ఉందో ఆ పుచ్చు క్లీన్ చేసి సిమెంట్ పెట్టుకోగలిగితే మనకి తర్వాత పుచ్చు పెరగడం అనేది మనకి పెయిన్ రావడం ఉండదు. ఇప్పుడు మనకి మార్కెట్‌లో చాలా మౌత్ వాషెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే ఈ మౌత్ వాష్ వాడడం వల్ల బ్రషింగ్ గాని, ఫ్లోసింగ్ గాని అవసరం ఉండదంటారా? సో మౌత్ వాష్ అనేది బ్రషింగ్ అండ్ ఫ్లోసింగ్‌కి ఆహ్, ఎడిషన్ అనమాట. లైక్ ఎలా అంటే అది ఆల్టర్‌నేటివ్ కాదు. సో బ్రష్ అండ్ ఫ్లాస్ చేసిన తర్వాత మౌత్ వాష్ యూజ్ చేయాలి. అండ్ ఇంకోటి బ్రషింగ్ ఎప్పుడూ యూజువల్‌గా ట్వైస్ బ్రష్ చేయాలి. చాలామంది ఏంటంటే ఒకసారి మార్నింగ్ చేస్తారు. ఇంకా మళ్ళా నెక్స్ట్ మార్నింగ్ దాకా బ్రష్ చేయమనమాట.
సో అలా కాకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా బిఫోర్ పడుకునే ముందు జస్ట్ బ్రష్ చేసి పడుకుంటే చాలా మాత్రం క్రిములు తగ్గిపోతాయి అనమాట. అంటే మన నైట్ టైం ఏంటంటే ఎక్కువ మూమెంట్స్ ఉండవు, లోపల టంగ్ మూమెంట్ కానీ లేకపోతే లాలాజలం సెలైవా రావడం కానీ ఉండదు. సో ఆ టైంలో బ్యాక్టీరియా యాక్షన్ ఎక్కువ అవుతుంది అండ్ దానివల్ల పుచ్చు పెరుగుతుంది అనమాట. సో మనం నైట్ టైం కూడా బ్రష్ చేసుకోగలిగితే ఆ కంప్లైంట్స్ ఏమి ఉండవు. మనకి ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే చాలా రకాల టూత్ పేస్ట్లు అనేవి వచ్చేసాయి. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉంది అనడం కానీ చాలా మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా దాంట్లో ఉంటున్నాయి. సో అలాగే చార్కోల్ వాడటం వల్ల పళ్ళు అనేవి తెల్లగా అవుతాయి అని అంటారు. నిజంగానే తెల్లగా అవుతుందండి అది వాడితే? చార్కోల్ అనేది ఒక అబ్రెసివ్ అనమాట. అంటే మన సో పంటి మీద ఉన్న లేయర్ ని పీల్ ఆఫ్ చేస్తుంది చార్కోల్ అనేది. సో దాన్ని వాడడం వల్ల నిజానికైతే ఆ ఎనామిల్ పొర అనేది కొంచెం పీల్ ఆఫ్ అయ్యి దానివల్ల వైటనింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. బట్ దానివల్ల లాభంతో పాటు నష్టాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ వైట్ అయినా దానివల్ల సెన్సిటివిటీ డెవలప్ అవుతుంటుంది అనమాట. సో న్యాచురల్గానే మన టీత్ అనేవి కంప్లీట్గా వైట్ అవ్వడం ఉండవు. సో అది ఏంటంటే జస్ట్ ఎల్లో టింజ్ ఉంటుంది. సో దానివల్ల మనమేమి మన పళ్ళు తెల్లగా లేవు కదా, ఇంకేదో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది అయితే మనం పెట్టుకోకూడదు. బాగా డార్క్ ఎల్లో కానీ లేకపోతే కూర్చుంటేనే మనం అది వైటైన్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అలాగని బ్లీచింగ్ అని లేకపోతే వైటనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, వాటిని మనం తీయాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే ఫ్లోరోసిస్ అని ఉంటుంది. సో ఆ ఫ్లోరోసిస్ ఉండడం వల్ల ఎల్లో స్టెయిన్స్ పడతాయి. సో వాటికి ట్రీట్మెంట్గా మనం బ్లీచింగ్ అని వైటనింగ్ అని చేయించుకోవచ్చు, ప్రాబ్లమ్. ఓకే. సో ఇప్పుడు మనకి బ్రష్ చేస్తే సరిపోతుంది అంటారు, ఈ ఫ్లోసింగ్ ఇవన్నీ కూడా చేయాలంటారు? అది ఇందాక చెప్పినట్టుగా బ్రష్ తో పాటు ఎడిషన్ అండి, ఫ్లోసింగ్ అయినా లేకపోతే మౌత్ వాష్. సో చాలా మంది మన ఇండియన్ సినారియోలో ఓన్లీ బ్రషింగ్ చేస్తాం అండ్ బ్రష్ తో పాటుగా టంగ్ క్లీనింగ్. సో ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేస్తాము. సో దాంతో పాటుగా మనం ఫ్లాస్ కూడా చేయగలిగితే పళ్ళకి మధ్యలో ఉన్న గ్యాప్స్ లో ఉన్న ఫుడ్ అనేది మనం ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాం. సో బ్రష్ తో పాటుగా ఫ్లాస్ కూడా అలవాటు చేసుకోవాలి. ఓకే. టీత్ వైట్నింగ్ వల్ల పళ్ళకి నష్టం జరుగుతుందంటారా? టీత్ వైట్నింగ్ వల్ల పళ్ళకి నష్టం అంటే మనం ఏదైతే మనం ఎలిమెంట్ వాడతామో టీత్ వైట్నింగ్ ప్రొసీజర్లో, లైక్ బ్లీచింగ్లో మనం వాడే ఇంగ్రీడియంట్ వల్ల అది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం లైక్ మనంతటా మనం వాడుకోకూడదు. బయట మార్కెట్లో డిఐవై దొరుకుతాయి. ఇప్పుడు మార్కెట్లో మనకి యూట్యూబ్ లో కూడా ఇలా మనం చూస్తూనే ఉన్నాం. సో అట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అవి ఏంటంటే లైక్ రెగ్యులేషన్ ఉండదు, మనం ఎంత అమౌంట్ కన్జ్యూమ్ చేస్తున్నాము లేకపోతే ఎట్లా చేసుకుంటాము అనేది. అదే డాక్టర్ పర్యవేక్షణలో అయితే ఇనాఫిస్ బ్లీచింగ్ అని ఉంటుంది. లైక్ డాక్టర్ గారి పర్యవేక్షణలో మనం ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఈవెన్ వైట్నింగ్ కూడా ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఎక్కువ సార్లు చేయించుకోకూడదు. సో యూజువల్గా 6 months to 1 year ఒకసారి అట్లా చేయించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ చేయించుకుంటే ఏమవుతుందంటే కొంచెం సెన్సిటివిటీ డెవలప్ అయ్యే ఛాన్సెస్. రూట్ కెనాల్ చికిత్స చేయించుకుంటూ ఉంటారు చాలా మంది. చేయించుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చికిత్స చాలా బాధాకరంగా ఉంటుందా ఏంటి అని భయపడుతూ ఉంటారు. అంటే ఒకప్పటి మాట. సో ఒకప్పుడు రూట్ కెనాల్ అంటే చాలా మంది భయపడిపోయారు, ఎందుకంటే నొప్పి వస్తుంది, లోపల ఏదో పెట్టి క్లీన్ చేస్తారు అనేసి. సో ఇప్పుడు సిచ్యువేషన్ అయితే మారిపోయిందండి. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా ఆల్మోస్ట్ పెయిన్లెస్ ఉంటుంది. సో మనం అంతకు ముందు ట్రీట్మెంట్ చేసుకునే ముందు లోకల్ అనెస్థీషియా ఇస్తాను, పంటి దగ్గర ఇంజెక్షన్ ఇచ్చి దానివల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా తిమ్మిడి వస్తుంది ఆ ఏరియా మొత్తం. సో పెయిన్ ఏమి ఉండకుండా చేస్తాం. అండ్ ఇంకోటి ఒకప్పుడు రూట్ కెనాల్ అంటే 4-5 సిట్టింగ్స్ పట్టేవన్నమాట, తిరుగుతూ ఉండేవారు. సో ఇప్పుడు అట్లా ఏమి ఉండదు. ఈవెన్ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో పెయిన్ఫుల్ అనేది మాత్రం మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, వెరీ మినిమల్ అనమాట. ఇంజెక్షన్ ఇచ్చేది మాత్రం ఉంటుంది, తర్వాత ఏ ఇబ్బంది. మనకి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, పళ్ళు తెల్లగా ఉన్నాయంటే ఆరోగ్యంగా ఉంటాయి అనుకుంటారు, కొంచెం ఎల్లో ఇష్యూ వచ్చేసినా ఏదో సమస్య ఉందని బాధపడిపోతుంటారు. ఇది నిజమేనంటారా? యాక్చువల్గా మన ఎవరి టీత్ అయినా కూడా కంప్లీట్గా వైట్ ఉండవండి. సో అవి ఏంటంటే లిటిల్ ఎల్లో స్టింజ్ ఉంటుంది. సో కంప్లీట్గా వైట్ ఉంటేనే ఆరోగ్యకరంగా బ్రష్ చేసుకోవడం, లేకపోతే అవి ఆరోగ్యకరంగా ఉన్నాయనేది మాత్రం అపోహ కంప్లీట్గా. సో లిటిల్ ఎల్లోయిష్నెస్ ఉంటే దానివల్ల మనకేమీ అనారోగ్యం కాదు. అండ్ నార్మల్ టీత్ ఎప్పుడు కూడా లిటిల్ ఎల్లోయిష్ టింజ్ ఉంటుంది. మనకి ఎల్లోయిష్ గా ఉంటే చాలా మంది యూట్యూబ్ లో వాటిలో కూడా చెప్తూ ఉంటారు, ఇలాంటి ఫాలో అవ్వండి ఇది తెల్లగా అవుతుంది అని. హోమ్ మేడ్ రెసిపీస్ చెప్తూ ఉంటారు. అండ్ బేకింగ్ సోడా కానీ, నిమ్మరసం, ఆమ్లాలు ఏవైతే ఉంటాయో అవి వాడమంటూ ఉంటారు. నిజంగా అది వర్కౌట్ అవుతుందా? యాక్చువల్గా అసిడిక్ ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి, లెమన్స్ కానీ లేకపోతే ఆరెంజెస్ కానీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఆమ్లాలు, ఆ యాసిడ్స్ అనేవి డైరెక్ట్గా పంటి మీద యాక్ట్ చేసి సో పైన ఉన్న ఎనామిల్ అనే పొరను కొంచెం అరదీస్తాయి అనమాట. సో దానివల్ల కొంచెం మనకి విజిబుల్గా వైట్నింగ్ కనిపిస్తుంది. సో
దాన్ని నమ్మి మనం మోసపోకూడదు. అంటే లైక్ వైట్గా వస్తున్నాయి కదా, ఇంకా మన ఆమ్లాలు ట్రై చేద్దాం, లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ పడ్డ అది లాంగ్ లాస్టింగ్ లాంగ్ ఉంటుంది. లాస్టింగ్ ఉండదు. దాంతో పాటుగా ఎడిషన్ ఇబ్బందులు ఉంటాయి. అడిషనల్ గా ఏంటంటే కొంచెం సెన్సిటివిటీ పెరిగిపోవడం కావచ్చు, లేకపోతే ఆ పన్ను అనేది క్రాక్ అయిపోవడం కావచ్చు లాంగ్ టర్మ్ లో. సో ఇవన్నీ ఇబ్బందులు చూస్తామండి. సో అలాంటి వైట్నింగ్ ప్రొసీజర్స్ అంటే మనకి లైక్ ఆరెంజెస్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, లేకపోతే మీరు అన్నట్టుగా యాసిడ్స్ కానీ కన్జ్యూమ్ చేయడం మంచిది కాదు. సో అందరికీ కూడా కొంతమందికి జ్ఞానదంతాలు అని ఉంటాయి. ఈ జ్ఞానదంతం తీయించుకోవాలంటే చాలా మంది భయపడిపోతారు. అంటే జ్ఞానదంతాలు అంటున్నారు కదా, తీస్తే జ్ఞానం పోతుందా అని. నిజంగానే జ్ఞానం పోతుంది అంటారా? అట్లా ఏమి ఉండదండి. జ్ఞానదంతాలు అంటే జనరల్ గా ఒకప్పుడు ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎక్కువ టీత్ అవసరం అయ్యాయి. ఎస్పెషల్ గా మోలార్స్ అంటాం, వెనక టీత్ ని. సో ఆ మోలార్స్ లాస్ట్ మోలార్ అంటే థర్డ్ మోలార్ జ్ఞానదంతం అంటే. అంటే ఆ పేరు ఎందుకు వస్తుంది అనేది అంత క్లియర్ గా తెలియకపోయినా దానివల్ల ఆ పన్ను తీయించుకోవడం వల్ల కానీ, లేకపోతే సో అది ఏదైనా పుచ్చిపట్టడం వల్ల కానీ జ్ఞానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకోటి చాలా మంది భయపడతారు జ్ఞానదంతం తీయించుకోవాలనేది పెద్ద సర్జరీ అని. కరెక్టే, చిన్నపాటి సర్జరీ ఉంటుంది. జాగ్రత్తగా చేసే స్పెషలిస్ట్ దగ్గర మనం చేయించుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా తీస్తారు. కాకపోతే ఏంటంటే దాని కిందనే నరాలు ఉంటాయి పంటికి సంబంధించింది. సో ఆ నరం డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా స్పెషలిస్ట్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి అందరికీ ఉండాలని రూల్ కూడా ఏం లేదండి. సో కొంతమందికి మెల్లమెల్లగా అంతరించిపోతుంది. మేబీ 1 or 2 generations తర్వాత జ్ఞానదంతాలు ఉండే అవకాశం ఆటోమేటిక్ గా అవే మనకి అవసరం లేనిది రిడమెంటరీ అయిపోతుంది. చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ఉంటుంది, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో అందులో ఏంటంటే మనకి అవసరం లేనివన్నీ అంతరించిపోతుంది. సో ఒకప్పుడు జిరాఫీకి పొడగాటి మెడ ఉండేది, ఎందుకంటే దాని అవసరం అంటే లైక్ ప్లాంట్స్ ని తినడానికి. సో అట్లా రకరకాల, ఇప్పుడు మనకి టైల్ కూడా అంతే అంతరించిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే 2-3 generations జ్ఞానదంతాలు కూడా అంతరించిపోతుంది. అవి ఇంకా రావడం వల్ల నష్టాలు ఏంటంటే పక్కకి బెండ్ అయిపోవడం పక్క పన్ను మీద, లేకపోతే ముందు పళ్ళు ఎత్తు రావడం. సో ఇట్లాంటి కంప్లైంట్స్ అన్ని చూస్తాం. మనకి పై దవడలకి కంటికి కూడా కనెక్షన్ ఉంటుంది అని చెప్పేసి పళ్ళు తీయించుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది నిజమేనా? నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా మంది పై పన్ను తీయించుకోవాలి, బాగా పాడైపోయిందంటే చాలా మంది ఆలోచిస్తారు, అమ్మో పై పన్ను తీయించుకుంటే ఇంకా కంటి చూపు పోతుందేమో అని కొంతమంది అపోహపడుతున్నారు. అట్లా ఏమి ఉండదండి. పై పన్నుకి కంటికి మధ్యలో బోల్డ్ అంత డిస్టెన్స్ ఉంది, దానికి దీనికి ఎటువంటి కనెక్షన్ ఉండదండి. సో సేఫ్ గా మంచి స్పెషలిస్ట్ తో తీయించుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి పంటి పుచ్చిపోతూ ఉంటుంది, కొంతమంది నాటు వైద్యం చేస్తూ ఉంటారు, వేర్లతో తీయడం గానీ, అప్పుడు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనుకుంటారు. కొంతమంది లవంగాలు పెడుతూ ఉంటారు. సో దీని వల్ల నయమైపోతుంది అంటారా? అది అప్పటికి ఏంటంటే ఒకప్పుడు డాక్టర్లు అందుబాటులో లేని రోజుల్లో కానీ, లేకపోతే వేళకాని వేళల్లో నైట్ టైం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లో చేసుకునే నాటు వైద్యం టైప్ అన్నమాట. కాకపోతే అది టెంపరీ రిలీఫ్. ఇప్పుడు మీరు ఏమంటారు, కొంతమంది జెండుగా రాస్తారండి. యాక్చువల్గా రాయకూడదు. జెండుగా రాస్తే స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో అలాంటి నాటు వైద్యాలు ఏం ప్రయత్నించుకోవాలి. ఒకవేళ నైట్ ఇబ్బంది ఉందంటే ఒక టాబ్లెట్ వేసుకొని పెయిన్ కిల్లర్, నెక్స్ట్ మార్నింగ్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్స్ అనేవి ఈజీగా చేసుకోవడానికి అవకాశం. ఈ లవంగాలు కానీ, లేకపోతే ఈ జెండుగం అనేది రాయకూడదు. మనకి ఎక్కువ చిగుళ్ళు సమస్యలు అన్న వస్తూ ఉంటాయి. అంటే చిగుళ్ళు సమస్యలన్నీ ఓన్లీ పంటి ద్వారానే, అవి రెండు జాయింట్ గా ఉంటాయి కాబట్టి పళ్ళ ద్వారానే చిగుళ్ళ సమస్యలు వస్తాయి అంటారు. అది నిజమేనా? యాక్చువల్గా చిగుళ్ళ సమస్యలు అనేది ఓన్లీ పంటి కంప్లైంట్ ఉంటేనే వచ్చేది కాదు. సో చిగుళ్ళ సమస్యలు అనేది వేరే మెడికేషన్స్ వాడడం వల్ల కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే గుండెకి సంబంధించిన మందులు వాడడం వల్ల కానీ, అంటే లైక్ ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు చాలా మంది ఎపిలెప్సీ అంటాం, అంటే ఫిట్స్ వస్తుంది కదా. సో ఆ ఫిట్స్ కి ట్రీట్మెంట్ లో వాడే ఒక మెడికేషన్ వల్ల కూడా చిగుళ్ళ వాపు అనేది వస్తుంది. సో చిగుళ్ళ వాపు వచ్చిందంటే ఖచ్చితంగా తను బ్రష్ సరిగ్గా చేసుకోవట్లేదు, హైజీన్ మెయింటైన్ చేయట్లేదు అని కాదు. సో మిగతా సిస్టమిక్ డిసీజెస్ అంటాం, అంటే ఆ గుండెకి సంబంధించినవి కానీ, లేకపోతే సో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ వరకు కూడా వస్తాయి. సో మనం ఏం చేయాలంటే దాని తాలూకు ఇబ్బందులు ఏంటి అనేది డెంటిస్ట్ సహాయంతో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. అంటే హైజీన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. నైట్ టైం అండ్ మార్నింగ్ టైం 2 times బ్రష్ చేసుకోవడం అండ్ మౌత్ వాషెస్. ఈ బ్రషెస్ 2 times అన్నారు కదా, అంటే భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయాలా నైట్ టైం కానీ? భోజనం చేసిన వెంటనే చేయకూడదు. భోజనం చేసిన వెంటనే ఎట్లా అంటే మనం తీసుకునే ఫుడ్స్ లో చాలా మటుకు కింద మీరు చెప్పినట్టుగా ఎసిడిక్ ఫుడ్స్ ఉంటాయి, ఎసిడిక్ డ్రింక్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ ఎసిడిటీ వల్ల ఏమవుతుంది, పంటి మీద ఎనామిల్ అనేది కొంచెం లైక్ సాఫ్ట్ అని అవుతుంది తిన్న వెంటనే. సో ఆ టైంలో మనం గట్టిగా బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ అనేది అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో యూజువల్గా 1/2 hour
ఆగి బ్రష్ చేసుకోమని రికమెండ్ చేస్తాం. వెంటనే చేయకూడదు యాక్చువల్గా. ఓకే. సో మార్నింగ్ అండ్ నైట్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రష్ చేసుకుంటే మంచిది. మనకి పళ్ళ క్లీనింగ్కి వస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఏమంటారంటే అవి చేయించుకున్న తర్వాత నాకు పళ్ళ సందులు ఎక్కువ అయిపోయాయి, వదులుగా అయిపోయినాయి అని చెప్తూ ఉంటారు. అది సో నిజమేనంటారా? యాక్చువల్గా ఇది చాలా మంది చెప్పే కంప్లైంట్ అండి. మా దగ్గరికి వచ్చిన అంటే ఎస్పెషల్గా ఏజ్డ్ పీపుల్ అండి. ఆఫ్టర్ 50 తర్వాత ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళకి పళ్ళ మీద సందులు వచ్చేసి ఉంటాయి. ఆ సందులో కూడా మనం తిన్న ఆహారం ఇరుక్కుపోయి గట్టి పడిపోయినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. మన దగ్గరకు వచ్చినాక ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఎలా ఉంటుంది అంటే ఆ సందులో ఉన్న గార అనేది మనం రిమూవ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే కదిలే పన్ను ఆ గార వల్ల గట్టిగా అనిపిస్తుంది వచ్చినప్పుడు. మనం ట్రీట్మెంట్ చేసినాక ఆ గార రిమూవ్ చేస్తాం కాబట్టి కదిలినాయేమో మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల అనుకుంటారు. కాకపోతే అదేది నిజం కాదు. యాక్చువల్గా గార తగ్గించడం వల్ల ఇనీషియల్గా మీకు ఆ ఫీలింగ్ ఉన్నా కూడా తర్వాత గట్టిపడిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. మనకి బ్రష్ చేయడంలో ఇదివరకు కాలంలో పందు పుల్లలు అని, వేప పుల్లలు అని దాంతో చేస్తూ ఉండేవారు. ఇప్పుడు బ్రష్లు వచ్చినాయి. ఏది మంచిదంటారు ఇందులో? యాక్చువల్గా బ్రష్ లేని రోజుల్లో అవన్నీ వాడేవాళ్ళండి. సో మనకి ఎవల్యూషన్ ఉన్నాం కదా. సో ఈరోజు బ్రష్ ఉంది, రేపు ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వచ్చింది. మామూలు టూత్ బ్రష్ కాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్, ఇంకా రేపు ఇంకొకటి వస్తుంది. సో మనకి టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాన్ని మనం అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి, అదొక విషయం అయితే. ఇంకొకటి నీమ్ స్టిక్స్ కానీ అట్లా గానుగులు ఉంటాయి. సో మనకి ముందు జనరేషన్ వాటితో బ్రష్ చేసుకునేవారు. సో అలాగనే వాళ్ళకి కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉండేవి కాదు. దాని అర్థం ఈ బ్రష్ మానేసి ఆ నీమ్ స్టిక్తో బ్రష్ చేసుకోమని కాదు. సో అది వాడే విధానం మనకు తెలియకపోవచ్చు, దానివల్ల మన చిగుళ్ళుగా గుచ్చుకునే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ రావచ్చు. సో వాడడం మనకి సరిగా రాదు కాబట్టి. అండ్ ఇంకొకటి ఎంత మనం దాన్ని జాగ్రత్తగా ఆ నీమ్ స్టిక్ కానీ గాలిపొడి కానీ మనం బ్రష్ చేసినా మన బ్రిడ్జిల్ ఉన్నంత మెత్తగా అయితే ఉండదు, అండ్ దాని అంత సన్నగా అయితే ఉండదు. సో బ్రష్ బెటర్ అండి. బ్రష్ బెటర్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ బ్రషెస్ కూడా మనకి మార్కెట్లోకి వచ్చాయి. సో నార్మల్ బ్రష్ బెటర్గా వర్క్ చేస్తుందా, ఎలక్ట్రిక్ బ్రష్ అనేది బాగా వర్క్ చేస్తుందా? యాక్చువల్గా ఎలక్ట్రిక్ బ్రష్ అంటే అందులో ప్రోగ్రామ్ చేసి ఉంటుంది ఆ బ్రిజిల్స్ ఎట్లా అవ్వాలి ఏంటి అనేది. సో మనము లైక్ అడల్ట్స్ రెగ్యులర్గా మనకి ఎటువంటి మాన్యువల్ డెక్స్ట్రేట్ ఇబ్బంది లేదంటే మనం మూమెంట్స్ అనేది మనకి ఇబ్బంది లేకుండా మనం కలపగలము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఓల్డ్ పీపుల్లో ఏంటంటే వాళ్ళు కొంచెం బెడ్ రిడన్ పీపుల్ కానీ వాళ్ళకి ఏంటంటే లైక్ హ్యాండ్ డెక్స్ట్రేట్ అంత బాగోకపోవచ్చు అనమాట, మూవ్ చేయరు. అలాంటి వాళ్ళకి చిన్న పిల్లలు ఉంటారండి. సో బిఫోర్ 8 years ఆర్ 7 years వాళ్ళకి మూవ్ చేయడం అంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ బ్రష్ అనేది తీసుకొని మనం అక్కడ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా అదే రొటేట్ అవుతుంది. సో మనం అన్నీ బాగుండి అంటే మనం మూవ్ క్లీన్ చేసుకోవాలి ఈజీగా, టెక్నిక్ తెలుసు అనుకుంటే రెగ్యులర్ బ్రషింగ్ అయినా సరిపోతుందండి. మెకానికల్ బ్రష్ అయితే లైక్ ఎలక్ట్రిక్ బ్రష్ వాడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. పిల్లలకి డెంటల్ చెకప్ అనేది అవసరం అంటారా? ఖచ్చితంగా అండి. ఇంకా పిల్లలు అంటే ఎప్పుడైతే ఫస్ట్ పని వస్తుందో అప్పటి నుంచి ఖచ్చితంగా డెంటల్ చెకప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే యూజువల్గా 1 year లోపే మనకి ఫస్ట్ టీత్ అనేది ఎలక్ట్ అవుతుంది, 6 months అటు ఇట్లో. సో అప్పటి నుంచి మనం చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ మనం పేరెంట్స్గా మనం మానిటర్ చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మాత్రం డెంటల్ చెకప్ చేయించుకోవాలి. చాలా మంది ఏంటంటే 10 years 15 years వరకే ఆ తర్వాతనే మనం చెకప్ చేయించుకోవాలి, అంతవరకు ఇబ్బంది ఉండదు. అండ్ కొంతమంది ఏంటంటే పాల పళ్ళు ఏమంటారు వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు, పాల పళ్ళు పుచ్చిపోయినా పట్టించుకోక్కర్లేదు, ఎలా ఊడిపోతాయి కదా అనుకుంటారు. సో ఆ పాల పళ్ళు ఊడిపోయాయి కదా వాటికైతే ట్రీట్మెంట్ అనుకుంటారు. యాక్చువల్గా పాల పళ్ళు ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ పాల పళ్ళు అలా ఉంటేనే మంచిగా ఉంటేనే కింద నుంచి వచ్చే పర్మనెంట్ పన్నుకి రిజర్వేషన్ టైప్ అనమాట. ఆ పాల పన్ను ఆ ఉన్నంత ఆక్యుపై చేసిన స్పేస్ రిజర్వ్ చేసి ఉంటుంది. అదే ఒకసారి ఆక్యుపై చేసిన స్పేస్ ఆ పాల పన్ను అనేది పోతే ఏంటంటే ఆ స్పేస్ లాస్ అవుతుంది, పక్కకు కదిలిపోవడం కావచ్చు. సో దానివల్ల కింద నుంచి వచ్చే పనికి మెయిన్ పర్మనెంట్ పనికి స్పేస్ ఉండదండి. సో ఖచ్చితంగా ఆ పాల పళ్ళని మనం కాపాడుకుని తీరాల్సిందే. అట్లీస్ట్ కింద నుంచి పన్ను పైకి వచ్చేంత వరకు కూడా. ఆ తర్వాత మనం ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కాలం ఆ పాల పళ్ళు ఉండిపోయినా కూడా ప్రాబ్లం. ఆ స్పేస్ లేకపోవడం వల్ల పక్క నుంచి రావడము ముందుకు రావడానికి జరుగుతుంది. సో ఏ టైంలో ఓడాల్సిందే ఆ టైంలో ఓడాల్సిందే. ఒక 6 months అటు ఇటు అయితే ఇబ్బంది ఉండదు, కానీ ఒకవేళ డౌట్ ఉంది అంటే మాత్రం మనం డాక్టర్ని సంప్రదించాలి. మైల్ స్టోన్స్ అని ఉంటాయి కదండి, చిన్నపిల్లలు నడవడం, పాకడం, మాట్లాడడం. ఆ ఏజ్కి సుమారుగా ఈ ఏజ్కి నడవాలి అంటే ఖచ్చితంగా ఆ ఏజ్ అటు ఇటులో నడవాల్సింది. లేకపోతే 2 years 3 years అయినా నడవడం మనకి పిల్లడికి రావట్లేదంటే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, పీడియాట్రిషియన్. అలానే ఇక్కడ కూడా అంతే, పళ్ళు ఊడట్లేదు అనిపిస్తే మాత్రం మనం డాక్టర్ని సంప్రదించాలి. అవి ఊడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా మనకి ఒక ఏజ్ వచ్చేసరికి పళ్ళు ఊడిపోవడం సహజంగా జరుగుతుందంటారా? అట్లే ఉండదండి. అంటే వయసు పెరిగే కొద్దీ ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు రావడం కావచ్చు, లేకపోతే ముఖం మీద ముడతలు రావడం కావచ్చు,
ఇట్లాంటివి సహజం, కానీ పళ్ళు ఊడడం అనేది సహజం అని ఏమాత్రం మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వయసు పెరిగినా మనకి ఎముకలో అంత ఆ, మెత్తబడిపోయే గుణం అయితే ఏమి ఉండదండి. కాకపోతే ఎక్కడ ఇబ్బంది ఉందంటే ఎక్కువ కాలం మనం పళ్ళు వాడతాం కాబట్టి కొంచెం అరుగుదల ఉండొచ్చు. అలాగని మనం అంటే లైక్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల, అంటే బ్రషింగ్ కరెక్ట్గా చేసుకోవడం, ఫ్లాస్ చేసుకోవడం వల్ల ఈవెన్ మనకి 70s 80s వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్సెప్ట్ ఆ అరుగుదల, ఎట్రిషన్ అంటామండి. ఆ అరుగుదల అనేది రెగ్యులర్గా అంటే లైక్ నార్మల్గానే వస్తుంది. అంటే ఎక్కువ కాలం మనం రబ్ చేస్తాం, టూత్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అరుగుతాయి. అరుగుదల ఒక్కటే కామన్ అండి. ఊడిపోవడం లేకపోతే కదిలిపోవడం అన్నీ కూడా స్వయం తప్పిదాలు. అంటే మనం జాగ్రత్తలు తీసుకుని ఆ ముందు చేసాడు అంటే 30 40 50s వరకు జాగ్రత్తగా ఉంటే ఓకే. 60s 70s తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. రూట్ కెనాల్ చేసిన తర్వాత పన్నుకి తిన్న ఫీలింగ్ ఉండట్లేదు, స్పర్శ ఉండట్లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. అలా అయితే ఏముండదండి. రూట్ కెనాల్ చేసినా కూడా స్పర్శ లేకపోతే తిన్న ఫీలింగ్ అనేది పెరిడోంటల్ లిగమెంట్ స్పేస్ అంటారు. అంటే పంటి చుట్టూతా ఒక పొర ఉంటుందండి. ఆ పొర ఇంటాక్ట్గా ఉంటుంది. అంటే రూట్ కెనాల్ చేసినప్పుడు ఆ పొరను మనం ఏం చేయము, ఓన్లీ పంటి లోపల మాత్రమే ఏదైతే నరం ఇన్ఫెక్ట్ అయిందో అది మాత్రమే తీస్తాము. సో దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అలా కాకుండా ఇంప్లాంట్స్ ఉంటాయండి. ఆ ఇంప్లాంట్స్కి ఏంటంటే పన్ను మొత్తం తీసేస్తాము, ఆ పొర అనేది కూడా పంటి చుట్టూతో ఉండే పొర కూడా ఊడిపోతుంది కాబట్టి ఆ ఇంప్లాంట్స్ వేసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉండొచ్చు. గట్టిగా కుషన్ లా ఉండదు అనమాట. ఇంప్లాంట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది బోన్ లో. సో అలాంటి ఇంప్లాంట్స్ విషయంలో మీకు జనరల్ గా అలా అనిపిస్తుంది, కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన టీత్ కి అయితే అటువంటి ఇబ్బంది ఏమైతే ఉండదు. చాలా మందికి ఏంటి అంటే డెంటల్ దగ్గరికి రావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. మెయిన్ ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా రావడానికి అమ్మో చాలా ఖరీదుగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. అంటే దంత చికిత్సలు అనేవి నిజంగా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయా? యాక్చువల్గా డెంటల్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆర్ నెగ్లెక్ట్ ఈజ్, అంటే మనం చేసే నెగ్లెక్టే ఎక్స్పెన్సివ్ గా తయారు చేస్తుంది డెంటల్ ట్రీట్మెంట్. ఇనీషియల్ గా నేను ఇందాక చెప్పాను మీకు, పుచ్చు అనేది స్టార్టింగ్ ఉన్నప్పుడు అయితే సిమెంట్ పెట్టుకుని సరిపోతుంది, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. అదే మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, నొప్పి లేదు కదా, మహా అయితే ఫుడ్ ఇరుక్కుంటుంది, నాలుగుతోనో లేకపోతే బ్రష్తోనో క్లీన్ చేస్తే పోతుంది. సో ఇట్లాంటప్పుడు మనం డెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ ఛార్జ్ అవుతుందని భయపడితే అది మెల్లగా పంటి నొప్పి కింద తయారవుతుంది లోపలికి వెళ్ళిపోయి. ఆ తర్వాత పన్ను ఊడిపోతే ఇంకా కాస్ట్. అదే మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తే అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంతేగాని జనరల్గా డెంటిస్ట్ నెగ్లెక్ట్. ఇంకొకటి మనం పెట్టే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం అదే అంతా ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో ఆఫ్టర్ 50 years తర్వాత ఎక్కువ పళ్ళు పోకుండా మనకి ముందుగా మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అండి. చిన్న దశలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటాం. పళ్ళు చాలా మందికి వంకరగా ఉంటాయి. అంటే వంకర పళ్ళు ఓన్లీ అంటే కొంతమంది అందంగా ఉండరు అనే భావన కలుగుతూ ఉంటుంది. సో అందంగా ఉండరు అయినా ఇంకేమైనా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి వంకరగా ఉన్న పళ్ళు ఉంటే. యాక్చువల్గా క్లిప్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఎలైనర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకటి వంకర పళ్ళు, నెక్స్ట్ ఎత్తు పళ్ళు, అండ్ వాటితో పాటుగా ఇవేం లేకపోయినా కూడా కొన్ని విషయాల్లో మనం కొన్ని సందర్భాల్లో మనం చేయించుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే పై పన్ను కింద పన్ను తగిలినప్పుడు మనకి ట్రామా ఫ్రమ్ అక్లూషన్ ఉంటుంది. సో అలాంటి కండిషన్లోను, లేకపోతే స్పేసింగ్స్ ఎక్కువ ఉన్న కండిషన్స్లోను, లేకపోతే మీరు అన్నట్టుగా కొంచెం చూడడానికి లైక్ ఇంకొంచెం బెటర్గా ఉండాలి ఈస్థెటిక్స్ కోసం మనం ట్రీట్మెంట్స్ చేయించుకుంటాము. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్ కానీ దంతాల గురించి వాళ్ళు అపోహలు ఎక్కువ ఏదన్నా మీకు ఆశ్చర్యకరంగా అనిపించినవి ఏమైనా ఉన్నాయి? ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్టుగా పైన పన్ను తీయించుకుంటే కన్ను పోయిందని అంటారు. సో అదొకటి. నెక్స్ట్ జండు బామ్ రాసుకుంటే నొప్పి తగ్గుద్దని జండు బామ్ రాసామంటారు. సో నొప్పి తగ్గడం కాకపోతే అది నొప్పి తగ్గడం కాకుండా ఇంకా వాపు పెరిగిపోవడము లేకపోతే ఇట్లా. ఇంకోటి మీరు చెప్పినట్టుగా ఇందాక జ్ఞానదంతం తీయించుకుంటే జ్ఞానం పోద్ది అంటారు. సో ఇట్లాంటివన్నీ మనకి ఇప్పుడు ఆన్లైన్ చేతికి వచ్చేసింది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే గూగుల్లో చాలా మంది సెర్చ్ చేసేసి వాళ్ళంతటా వాళ్ళు వైద్యం అనేది స్టార్ట్ చేసుకుంటారు. అలాగే మెడికల్ కానీ ప్రిస్క్రిప్షన్స్ కానీ వాళ్ళు యూట్యూబ్ ద్వారా కానీ గూగుల్ ద్వారా కానీ తీసుకుంటుంటారు. మన దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఇవన్నీ కూడా డిఐవై అంటాం, డూ ఇట్ యువర్ సెల్ఫ్. కిడ్స్ రూపంలో కానీ లేకపోతే సలహాలు అవ్వచ్చు. అవన్నీ ఏంటంటే ఓకే మనం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం మనం యూట్యూబ్ కానీ గూగుల్ కానీ లేకపోతే వేరే మీడియా కానీ సో హెల్ప్ అవుతుంది. కాకపోతే అవన్నీ కస్టమైజ్ కాదండి, అవి ఇన్ జనరల్గా చెప్పినాం. సో మనకి ఇబ్బంది ఏంటి, మన కంప్లైంట్కి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే అని ఎలా తెలుస్తుందంటే ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ద్వారా మనం చెక్ చేయించుకొని ఆయన ఎక్స్రే కానీ లేకపోతే ఏదైనా అడ్వైస్ చేస్తే సో దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవాలి ట్రీట్మెంట్. ఇప్పుడు లైక్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఈ డిఐవై థింగ్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే ఇన్ జనరల్గా ఉంటాయి. డాక్టర్ హెల్ప్తో చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి.
చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. చాలా మందికి ఏది నిజాలు ఏది అపోహలు అని కూడా తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.